దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని సంగమా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ ఆన్లైన్ గాస్పల్ ద్వారా మీతో కూడా కలిసి దేవుని గణపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఈ వారంలో మనం 3 రోజులు 3 ప్రత్యేకమైనటువంటి అంశాలు మనం ధ్యానించాం. సోమవారం రోజు ఒక వ్యక్తి దేవుని చేత బలపరచబడాలంటే ఏం కలిగి ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం. బుధవారం రోజు యుక్తమైన ప్రార్థన ఏ విధంగా ఒక వ్యక్తి చేయగలుగుతాడు అనేది పరిశీలించాం. ఈరోజు అవకాశవాదివా జాగ్రత్త అని ఒక హెచ్చరికపూరితమైనటువంటి ఒక మాటను తెలియచేయాలని ఆశపడుతున్నాను. గత 2 అంశాలు అనేకులకు దీవెనకరంగా ఉండి ఆ మాటలను బట్టి వాళ్ళెంతో ప్రోత్సహించబడినట్లుగాను, వారెంతో సంతోషించినట్లుగాను, ఎంతో బలపరచబడినట్లుగాను మెసేజ్ పెట్టినప్పుడు, కామెంట్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం వచ్చింది. ఆ సంతోషాన్ని బట్టి రెట్టింపు ఉత్సాహం దేవుని సన్నిధిలో కనిపెట్టి ఈ చివరి దినాల్లో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి విశ్వాసులను బలపరచాలనే ఉద్దేశంతో దేవుడిచ్చే మాటలను మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఈరోజు ఒక అంశం, అవకాశవాదివా జాగ్రత్త. ఈ రోజుల్లో చాలా వరకు మనుషులు అవకాశవాదులుగానే ఉంటున్నారు. అది కొన్నిసార్లు మనకు తప్పనిపించినా తప్పనిసరి అనిపిస్తుంది. ఏ విధంగా మన విశ్వాస జీవితాన్ని మనం కట్టుకోవాలి, ఏ విధంగా ఈ లోకంలో మనకు వచ్చేటువంటి అవకాశాలను బట్టి మనల్ని మనము సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. ఒకవేళ ఈ లోకంలో మనం ఒక అవకాశవాదిగా మనం ఉంటే మన స్థితి చివరికి ఏమవుతుంది అనే అంశాన్ని మనం ధ్యానించే ముందు దయచేసి మీరందరూ మీ తలలు ఉంచినట్లయితే, తలలు ఉంచిన మీరందరూ కూడా నాతో కూడా ఏకీభవించినట్లయితే, దేవా, చెప్పబోయే మాటలు నా హృదయంలో నాటుకొని నాలో, నా హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి చెడుతనం బయటకు వచ్చేటట్లుగా ఆ మాటలు నా హృదయాన్ని, నా అంతరంగాన్ని పరిశోధించి నాలో ఉన్నటువంటి చెడును తొలగించేటట్లుగా నీ కృప చూపించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం 2 అంచులు గల ఖడ్గం, అది ఎముకల మట్టుకు దూరుచు హృదయాంతరంగాలను పరిశోధించేదని బైబిల్లో ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటను గ్రహించాలంటే మొట్టమొదటిగా నిన్ను నువ్వు సిద్ధము చేసుకొని 1 నిమిషం నీ మనసుని, నీ హృదయాన్ని దేవునికి నువ్వు సమర్పించి ఆ మాటకు లోబడాలని ఆలోచన నువ్వు కలిగి ఉంటే నీ తలంపును, నీ ఉద్దేశాన్ని దేవుడు నెరవేరుస్తాడు. తలలో ఉంచండి. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క మహాకృపను బట్టి గత 2 వారాలుగా 3వ వారంలో మేము ప్రవేశించి ఈ ఆన్లైన్ గాస్పల్ ద్వారా నీ నామాన్ని, నీ నామ ఘనతను చాటడానికి, సువార్తను ప్రకటించడానికి, కడవరి ఉజ్జీవం అనేకుల జీవితాల్లో కలిగించడానికి, నిరాశపడి నిస్పృహలో సత్యము తెలుసుకోక మనసు అంధకారం చేసుకుని వ్యర్థమైన దాన్ని నడుస్తున్న వారి జీవితాల్లో
ఆ వ్యర్థతను తొలగించి వెలుగు ప్రకాశింపచేసి తిరిగి నీ సన్నిధికి తీసుకురావడానికి ఈ యొక్క ఆన్లైన్ గాస్పల్ మీరు వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. నాతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏకీభవించి ఆన్లైన్ ద్వారా వీక్షిస్తూ మాతో మాట్లాడండి ప్రభు అని ఎదురు చూస్తూ ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయాంతరాన్ని మీరే ఎరిగిన దేవుడు కాబట్టి వారికి అవసరమైనటువంటి మాటలు, వారు బలపరచబడే విధమైనటువంటి మాటలు, వారు పరిశీలించుకోదగినటువంటి మాటలు, వారు నేర్చుకొనదగినటువంటి మాటలు, వారు గ్రహించదగినటువంటి మాటలు మీరు మాట్లాడి వాటి ద్వారా తమను తాము అర్థం చేసుకొని ఏ స్థితిలో ఉన్నామో గుర్తెరిగి మా ముందు ఉంచినటువంటి ఈ యొక్క పందెపు రంగంలో నీ వైపు చూస్తూ ఓపికతో పెరిగితే కృపను మా అందరికీ దయచేయమని, వింటున్న వారికి వారి హృదయము తెరిచి నీ కృప కుమ్మరించమని, సాతాను క్రియలు లయపరుస్తూ వాక్యం వినకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార క్రియలు యేసు నామములో లయమవునుగాక. నీ కృప కుమ్మరించి నీ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మానవుడు సంఘజీవి అని మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం. సంఘములో అనేక మంది మనుషుల మధ్య తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాడు మానవుడు. ఈ జీవిత ప్రయాణంలో మనిషికి సరైన రీతిగా బ్రతకడానికి, క్షేమంగా కలిగి ఉండడానికి దేవుడు ఎప్పుడో ఒక సదవకాశాన్ని ఇచ్చాడు ఏదైనా తోటలో ఉండడానికి. కోర్స్ పాపం చేసి ఆ స్థితి నుంచి మనుషుడు కోల్పోయి ముండ్ల పొదలు, గచ్చ పొదలు మొలిపించేటువంటి భూమిని సేద్యపరుచుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతున్నాడు. తన కుటుంబాన్ని పోషించడానికి, బ్రతకడానికి నానా రకాలైన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. తను బ్రతకడానికి ప్రయత్నిస్తున్న సందర్భాల్లో ప్రతి ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద కొన్నిసార్లు ఆధారపడాల్సి వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద ఆధారపడాల్సి వస్తుంది ఏదో ఒక అవసరం నిమిత్తం. అయితే ఇలా ఆధారపడినప్పుడు ఆధారపడ్డ వ్యక్తి యొక్క తలంపులు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క బలహీనతను క్యాష్ చేసుకొని వారి యొక్క బలహీనతను ఉపయోగించుకొని బాధ పెట్టేవారు, ఇబ్బంది పెట్టేవారు ఈ లోకంలో చాలామంది ఉంటారు. అందుకని మనం అవకాశవాది అనే దానికి మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఈ అవకాశవాది అనే వ్యక్తి ప్రతి పరిస్థితుల్లో తన ప్రయోజనాన్ని మాత్రమే పొందాలని కోరుకుంటాడు. అవకాశవాది, ఆపర్చునిస్ట్ ఏం చేస్తాడంటే ప్రతి పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లోనైనా సరే, అంటే ఆ పరిస్థితి తనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా అతడు ఆలోచించేది ఏంటంటే తన ప్రయోజనమే. అలా తన ప్రయోజనం కోసం మాత్రమే బ్రతికేటువంటి వ్యక్తిని అవకాశవాది అంట. అంటే ఒక వ్యక్తి తన అవసరం కోసం ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి అవసరం తీరిన తర్వాత ఆ వ్యక్తిని వదిలివేసే తత్వం.
లేకుంటే ఒక వ్యక్తి తన మీద ఆధారపడ్డ వ్యక్తి పట్ల తను చూపించే ప్రవర్తన. అంటే ఈ అవకాశవాదాన్ని మనం రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అవకాశవాదం రెండు రకాలు. అంటే పరిస్థితిని బట్టి ఒక వ్యక్తి మీద ఆధారపడ్డ వ్యక్తిని అడ్వాంటేజ్గా తీసుకోవడం, దాన్ని అవకాశంగా మలుచుకోవడం. చూడండి, ఈ రోజుల్లో అది చాలా కామన్ అయిపోతుంది. మనం కొన్నిసార్లు ఎదుటి వారి మీద ఆధారపడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్రతకాలి, నాకు ఒక ఉద్యోగం కావాలి అంటే నా సొంతగా నేను పని చేసుకోవడానికి కలిగిన సామర్థ్యం ఉన్నా, నా చదువును బట్టి ఒక అవకాశం ఎవరైనా కలిగిస్తే ఆ అవకాశాన్ని బట్టి నేను ఉద్యోగం చేస్తాను. అంటే ఆ ఉద్యోగ అవకాశం ఆ వ్యక్తికి ఏం కలిగించింది? ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో ఆ వ్యక్తి కోసం అతను పని చేయాలి. అతడు పని చేసిన దానికి ఆ వ్యక్తి అతనికి జీతం ఇస్తాడు. అవి జనరల్గా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు. అయితే అవకాశం వచ్చిన తర్వాత ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి పట్ల ఇతను ప్రదర్శించే వైఖరి, ఉద్యోగం ఇచ్చిన తర్వాత అతడు ప్రదర్శించే వైఖరి చాలా తేడాగా ఉంటాయి. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇతనికి అవసరం కాబట్టి ఆ కండిషన్స్కి ఒప్పుకున్నాడు. ఇతని అవసరాన్ని అతను క్యాష్ చేసుకొని కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఇతనికి అవసరం కాబట్టి కొన్నిటికి ఒప్పుకున్నాడు. ఇతని అవసరాన్ని బట్టి అతను కొన్ని కండిషన్ పెట్టాడు. ఇది మానవుని జీవితంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద ఆధారపడ్డప్పుడు, లేకుంటే ఒక వ్యక్తి తన మీద ఆధారపడ్డాడు అని అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క వైఖరి, ఆ వైఖరిలో వారు ప్రదర్శించేటువంటి స్వార్థం కావచ్చు, కపటం కావచ్చు, లేకుంటే వాడుకొని వదిలివేసే తత్వం కావచ్చు, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని ఏమంటారంటే అవకాశవాది అంటారు. అందుకని ఫస్ట్గానే అవకాశవాదిని ఏమని డిఫైన్ చేసాం? ప్రతి పరిస్థితిలో తన ప్రయోజనాన్ని చూసుకునేవాడు అవకాశవాది. ప్రతి పరిస్థితుల్లో తన ప్రయోజనాన్ని చూసుకునేవాడు. ఈ రోజుల్లో ఇలాంటి స్థితిని లోకం ఏముంటుందంటే లౌక్యం ఉంటుంది, బ్రతక నేర్చడం అంటుంది. ఇంకా మోటు వాళ్ళైతే ఏ గాలికి ఆ గొడుగు పట్టే రకం అంటుంది. కరెక్ట్ కాదు. అంటే నీకు అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా, అవసరం తీరిన తర్వాత ఒక విధంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. నీకు అవసరం ఉన్నప్పుడు ఆధారపడ్డ వ్యక్తి పట్ల ప్రదర్శించే ప్రవర్తన, అవసరం తీరిన తర్వాత నీకు ఆధారం ఇచ్చినటువంటి వ్యక్తి పట్ల నీ ప్రవర్తన వేరుగా ఉంటే లోకమేమో అది బ్రతుకు నేర్చడం అంటారేమో, కానీ దేవుడు దాన్ని మెచ్చడు. ఈ లోకంలో విశ్వాసిగా మనం బ్రతుకుతున్నాం, క్రీస్తుని నమ్మిన వ్యక్తులుగా మనం బ్రతుకుతున్నాం. వాక్యానుసారంగా అయితే ఒకని భారం ఒకడు మోసుకోవాలి, ఎంతో కొంత షేర్ చేసుకోవాలి. ఏదో ఒక రకంగా భారం అనేది అతనిలో ఉన్నట్టు బలహీనత కావచ్చు, వేదన కావచ్చు,
ఆర్థిక సంబంధమైనది కావచ్చు, ఏదైనా మనకు చేతనైనది తోటి విశ్వాసికి క్రీస్తు ప్రేమను బట్టి మనం సహాయం చేయాలి. అందుకనే వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, ఒకరి విశ్వాసం చేత ఒకరు స్థిరపరచబడాలి. అది వాక్యానుసారమైనటువంటి ఐక్యత కలిగించేటువంటి ఒక ఆలంబన. అయితే చివరి దినాల్లో మనుషులు ఎలా అవుతున్నారు? స్వార్థ ప్రియులైపోతున్నారు. స్వార్థం అంటే ఏ స్థితిలోనైనా తన ప్రయోజనం, తనే బాగుండాలి అనే కోరికను బట్టి మనిషి పతనమైపోతున్నాడు. అది ఈ స్వార్థం అనేది అన్ని చోట్ల మనం చూస్తాం, అంతలక మనం చూస్తాం. సొంత అన్నదమ్ముల మధ్య స్వార్థం ఉంటుంది, అక్క చెల్లెల మధ్య స్వార్థం ఉంటుంది, రక్త సంబంధికుల మధ్య స్వార్థం ఉంటుంది, సంఘములో తోటి విశ్వాసుల పట్ల స్వార్థం ఉంటుంది, తోటి ఉద్యోగుల పట్ల స్వార్థం ఉంటుంది. ఏదో ఒక రకంగా ఒకలాంటి స్వార్థంతో మనిషి బ్రతుకుతుంటాడు. ప్రయోజనం పొందాలి, ఒక లిమిట్ అనేది తను బ్రతకడానికి. అంతేకాని ఎదుటి వారిని బాధ పెట్టి, ఎదుటి వారిని అనగద్రొక్కి, వాడు ఏమైపోయినా నేను మాత్రమే బాగుండాలి అనే తత్వం మంచిది కాదు. నేను మాత్రం బాగుండాలి అనే ఆలోచన మంచిది కాదు. దాన్నే స్వార్థం. నేను అనే ఆలోచన స్వార్థం. మనము అనే దాంట్లో స్వార్థం చాలా తక్కువగా ఉంటుంది. ఈ అవకాశవాది ఏం చేస్తాడంటే, మనం చెప్పుకున్నాం, ప్రతి విషయంలో ప్రతి పరిస్థితిలో తన ప్రయోజనాన్ని మాత్రమే చూసుకుంటాడు. మరి అలాంటి అవకాశవాదులు బైబిల్లో ఉన్నారా? అలా అవకాశాన్ని బట్టి తన ప్రవర్తనను మార్చుకొని ఎదుటివారికి బాధ కలిగించి, ఎదుటివారు చేసిన మేలుని మర్చిపోయి, వారి మేలును మర్చిపోయి వారి కష్టాల్లో వదిలిపెట్టి నెట్టివేసినటువంటి వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. కోకళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ప్రతి వ్యక్తి కూడా ఒక అవకాశవాదిగానే కనిపిస్తాడు. లోతు వెళ్ళమన్నప్పుడు వెంటబడి వచ్చాడు. అయితే అబ్రహాము అతను బ్రతకడానికి కూడా కొంత సంపదనిచ్చాడు, పశు సంపదనిచ్చాడు. అతనితో కలిసి జీవితం కొనసాగించినప్పుడు అబ్రహాము ఇచ్చినటువంటి ఆ గొర్రెలను, ఆ పశు సంపదను బట్టి అతను కూడా కొద్దిగా విస్తరించినప్పుడు వారిద్దరి మధ్యలో ఒకానొక సందర్భంలో ఒక గొడవ వస్తుంది. అంటే వారికి గొర్రెల కాపురికి, వీరికి గొర్రెల కాపురికి గొడవ వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు, మన రక్త సంబంధికులము, మనకు గొడవలు ఉండకూడదు, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తాను, ఎందుకంటే మన మంద చాలా గొప్పదిగా ఉంది, నీ ఇష్టం అన్నప్పుడు లోతు అన్ని సంవత్సరాలు అబ్రహాముతో కొనసాగించబడి, అబ్రహాంతో ఉండి, అభివృద్ధి పరచబడి, ఒక మాట కూడా అనకుండా అబ్రహాం మాట చెప్పగానే ఇదే అవకాశం అనుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. లేదయ్యా, నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను, ఏదైనా మనం కలిసి ఉందాం, మనకు కాదు కదా గొడవలు, వారికి కదా, అసలు వాళ్ళెవరు మన మధ్యలో గొడవ పెట్టడానికి, ఎందుకు వారినే దూరంగా మేపుకోమని చెప్దాం, మనమైతే కలిసి ఉందాం అని అనుకోలేదు. తనకంటూ ఒక స్థితి వచ్చిన తర్వాత తన ఐడెంటిటీని కాపాడుకోవడానికి, తను అని నిరూపించుకోవడానికి, నేను కూడా బ్రతకగలనని చెప్పుకోవడానికి అబ్రహాం నుంచి వేరైపోయాడు. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు భార్య అంటే బిడ్డలను ఒక స్థితికి తెచ్చిన తర్వాత వారికంట ఒక సొంత ఆలోచన ఏర్పరచుకొని
తల్లిదండ్రుల దగ్గర ఉంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలా ఉండమంటారు, ఇలా ఉండమంటారు. కాబట్టి వారికి దూరంగా ఉంటే ఇష్టానుసారంగా బ్రతకూర్చు అనుకొని దూరంగా వెళ్ళిపోయేటువంటి కుమారులు, కుమార్తెలు, కూతుర్లు, అల్లులు ఎంతమంది లేరు? అంటే ఏ స్థితిలోనైనా వారి ప్రయోజనాన్నే కోరుకొని అప్పటి వరకు వారు ఆధారపడ్డ వ్యక్తిని కానీ వారిని బలపరిచిన వ్యక్తిని కానీ పట్టించుకోకుండా స్వార్థంగా ఆలోచించేవాడు అవకాశవాది. లోతు అలానే చెప్పగానే సరే అని వెళ్ళిపోయాడు. యోర్దాను వైపు చూశాడు. అది యోర్దాను కాదు, అలా అనిపించింది. సొదొమ గొమొర్రా పట్టణం, ఆ పట్టణాన్ని దేవుడు పాడు చేయక మునుపు అది నీరు ప్రవహించే తోట వలె ఉన్నట్లుగా అనిపించింది. కానీ అక్కడ మనుషులు మంచివారి కాదు. చూడండి, అక్కడికి వెళ్ళి నాశనమైనట్లుగా మనం చూస్తాం. మనం బైబిల్ అంతటిని పరిశీలిస్తే ఇలాంటి అవకాశవాదులు అంతటి కూడా తటస్థిస్తూనే ఉంటారు. మనం గమనిస్తూనే ఉంటాం. మరి అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయిన తర్వాత లోతు ఏమైనా బాగుపడ్డా? ఏం లేదు, పాడైపోయినట్లుగా మనం చూస్తాం. అప్పటికైనా గుర్తెరిగి అబ్రహాం దగ్గరకు వచ్చినట్లుగా మనం చూడం. ఎందుకంటే మళ్ళీ వెళ్తే ఫాల్స్ ప్రెస్టేజ్, మళ్ళీ ఏమంటాడు, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటాడేమో అనుకొని. చూడండి, ఇలా మనుషుల యొక్క మనస్తత్వం, వారు అవసరం వరకు ఒక వ్యక్తికి లోబడతారు, అవసరం తీరేంత వరకు అణిగి ఉంటారు. ఎంతటి బాధనైనా భరిస్తారు. అంటే అవకాశవాదిలో మొదటి రకం, మనము ఎవరి మీదైనా సరే ఆధారపడితే వారి పట్ల మనం ఎలా ఉంటామంటే, వారి అవసరం మనకు ఉంది కాబట్టి వారి వలన ఏదైనా ఒక సహాయం పొందాలి అనుకున్నప్పుడు, వారి వలన ఒక అవకాశం పొందాలి అనుకున్నప్పుడు, అవసరత తీర్చుకోవాలి అనుకున్నప్పుడు, వారు మంచివారు కాకపోయినా, మనల్ని ఇబ్బంది పెట్టినా మనమేం చేస్తామంటే దానికోసం వాటిని అన్నిటిని కూడా అణుచుకొని బాధపడి వాటిని అవి దొరికేంత వరకు కూడా ఎదురు చూస్తాం. మనసులో వేదన ఉంచుకొని, మనసులో కపటం ఉంచుకొని, మనసులో బాధ ఉంచుకొని మనము వారి పట్ల అలానే బిహేవ్ చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా బర్స్ట్ అయితే, బయటపడితే మనం అనుకున్నది జరగదు అనుకొని ఉంటాం. ఒకవేళ ఆ అవకాశం అనుకున్నది దొరికి అతని వలన మేలు పొందిన తర్వాత ఖచ్చితంగా అతనికి దూరం అయిపోతాం, అతని నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతాం, అతన్ని వదిలేస్తాం. ఇది మనుషులకు మనస్తత్వం. ఇంకొక రెండో రకం వ్యక్తి ఏమంటాడు, ఒక వ్యక్తి తన మీద ఆధారపడితే అతను వాడుకుంటాడు. అంటే అతని యొక్క అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తనకు అనుకూలంగా మార్చుకొని ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే తన మీద ఆధారపడ్డాడు కాబట్టి. ఎందుకంటే అతనికి ఏ సోర్స్ లేదు కాబట్టి. ఇలా రెండు రకాలైన క్యారెక్టర్స్ని కానీ మనం గమనిస్తే బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మీకు చూపిస్తాను. అంటే మొదటి రకం వ్యక్తి తన అవసరత కోసం ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి తను స్థిరపడిన తర్వాత, తనకంటూ ఒక స్థితి వచ్చిన తర్వాత తనకు ఊతమిచ్చిన, ఆధారాన్ని ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయినటువంటి వ్యక్తి. రెండో రకమైన వ్యక్తి ఎవరంటే తన మీద ఆధారపడి వారి పట్ల అతను ప్రవర్తించిన తీరు. రెండు రకాలుగా మనం ధ్యానం చేద్దాం.
దావీదు సౌలు చేత తరమబడుతున్న రోజుల్లో దేవుడు దావీదును రాజుగా అభిషేకించి, సౌలు చేసిన తప్పిదాన్ని బట్టి సౌలు దేవుని ఆజ్ఞకు లోబడకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి దేవుడు బాధపడి సౌలును విసర్జించి దావీదును ఎన్నుకొని సమూయేలు చేత దావీదుకు అభిషేకం చేసి రాజుగా నిర్ణయించిన తర్వాత దావీదు సౌలు పట్ల ప్రేమ కలిగి అతనికి దురాత్మను పారద్రోలి ఆ రాజ్యం కష్టంలో ఉన్నప్పుడు, అధైర్యంతో అందరు ఉన్నప్పుడు దేవునికి నామాన్ని బట్టి అందరిని ధైర్యపరిచి గొల్యాతుతో యుద్ధం చేసి బాలుడైనా సరే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని రాజ్యానికి అనేకమైన విజయాలు కలుగచేసి ఒక సుస్థిరమైనటువంటి సంతోషాన్ని దేశానికి చిన్న వయసులోనే దేవునికి మహాకృపను బట్టి కలగచేశాడు దావీదు. అయితే ఎవరో ఏదో పాడిన దాన్ని బట్టి దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది మాత్రమే అతను చేశారని పాడిన దాన్ని బట్టి రాజునైన నన్ను తక్కువ చేసి మాట్లాడారు. బౌలుడైన దావీదు పట్ల అంతటి ప్రేమ అనుకొని అతని పట్ల ఒక విషపు చూపు చూపి మనసులో ద్వేషం పెంచుకొని చంపాలని చూశాడు. ఆయన కూడా ఒక అవకాశవాదే సౌలు. కష్టంలో ఉన్నప్పుడు, భయంతో 40 రోజులు భీతితో ఉన్నప్పుడు దావీదు అవసరమయ్యాడు. యుద్ధాలు చేయడానికి దావీదు అవసరమయ్యాడు. దేవుని చిత్తానుసారంగా సుబుద్ధి కలిగి పని చేసుకుని వస్తుంటే అది చూసి ఓర్వలేక, తను దేవునికి ఇష్టపూర్వకంగా లేక, తను దేవునికి ఆజ్ఞని గైకొనక, దావీదు దేవునికి పని చేస్తుంటే, దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉంటే దావీదు పట్ల ఒక ద్వేషాన్ని పెంచుకోవడం ఎంత దారుణం. అందుకని బైబిల్లో చాలా స్పష్టంగా నేను ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు వారు నా మీద పగపడ్డారు అని దావీదు అంటాడు. చేసేది లేక రాజ్యంలో ఉండకుండా దావీదు వెళ్ళగొట్టబడతాడు. ఇంకా పారిపోవలసి వస్తుంది. తరుముతాడు. భార్య బిడ్డలను, తల్లిదండ్రులను అందరిని వదిలేసి అడవుల పాలైపోయి, ఎప్పుడు ఏ విధంగా ఏ రూట్లో సౌలు వస్తాడో తెలియకుండా, ఎవరిని నమ్మలేని స్థితిలో, ఎవరు ఏ విధంగా తన పట్ల ప్రవర్తిస్తున్నారు అర్థం కాని స్థితిలో వేదనకరమైన జీవితాన్ని దావీదు గడుపుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో నోపు అనే ఒక ఊరికి వస్తాడు. ఆ ఊరిలో అందరూ కూడా యాజకులే ఉంటారు. అక్కడికి వచ్చినప్పుడు అబ్యాతారు యొక్క తండ్రి అడుగుతాడు, ఏంటయ్యా నువ్వు ఒక్కడివి వచ్చావు అంటే, నేను ఒక పని మీద వచ్చాను, నాకు ఆకలి వస్తుంది, ఏమన్నా తినడానికి పెడతారా అంటే, ఏమీ లేవు, సన్నిధి రొట్టెలు మాత్రమే ఉన్నాయి, ఒకవేళ మీరు కానీ పవిత్రంగా ఉంటే ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి అబ్యాతారు యొక్క తండ్రి ఆ సన్నిధి రొట్టెలు అతనికి ఇస్తాడు. మీరు కానీ 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో ఈ అబ్యాతారు యొక్క తండ్రి ఎవరంటే అహీమెలెకు వస్తే, అక్కడ సన్నిధి రొట్టెలు తిన్న తర్వాత నేను అనుకోకుండా బయలుదేరి వచ్చాను, ఇక్కడ ఏమన్నా యుద్ధం చేయడానికి ఏదైనా కత్తి కానీ ఏదైనా ఉందంటే, ఉందయ్యా, నువ్వు ఏలాలోయలో చంపినటువంటి గొల్యాతుని చంపినటువంటి ఖడ్గం ఉంది అని ఆ ఖడ్గాన్ని ఇచ్చినప్పుడు, పాపం ఈ యొక్క అహీమెలకు తెలియదు దావీదు తరమబడుతున్నాడని. అతను తెలిసిందంతా ఒకటే, దావీదు సౌలు యొక్క సేవకుడు, సౌలు యొక్క అల్లుడు, యుద్ధాలు చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అతని గణపరిచి అతని నిమిత్తం ప్రార్థించే స్వభావం అతనికి ఉంది కాబట్టి మామూలుగా రిసీవ్ చేసుకొని అతని మర్యాద చేస్తాడు. కానీ అక్కడ
సౌలు యొక్క పశువుల కాపురి అయినటువంటి దోయోగు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈ దోయోగు అనే వ్యక్తి ఈ విషయం తెలుసు. ఏ విషయం? సౌలు చేత దావీదు తరమబడుతున్నాడు అనే విషయం తెలుసు. ఈ విషయాన్ని తీసుకెళ్ళి సౌలుకు చెప్తాడు. మీరు వెతుకుతున్నటువంటి దావీదుకు అహీమెలెకు అనే యాజకుడు ఆతిథ్యం ఇచ్చాడు, అతని కోసం ప్రార్థన చేశాడు, అతనికి కూడా ఒక కత్తి కూడా ఇచ్చాడు అని చెప్పినప్పుడు సౌలు బయలుదేరి ఆ ఊరికి వస్తాడు. బయలుదేరి ఆ ఊరికి వచ్చి అడుగుతాడు, నువ్వు ఇలా చేసావంటే, అయ్యా నేను చేశాను కానీ వాస్తవానికి నాకు విషయం తెలియదు అంటాడు. చూడండి, అయినా సరే సౌలు ఒప్పుకోకుండా, నాకు సహాయం చేయకుండా నా శత్రుకు మీరు సహాయం చేశారు, అతడు నా మీద తిరగబడేటట్లుగా మీరు అతను ప్రేరేపించారు అని చెప్పి అతను చంపండి, వాళ్ళందరిని చంపండి, ఈ యొక్క ఊర్లో ఎవరు కూడా ఉండకూడదు అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క భటులు, సైనికులు ముందు ఒక నిమిషం ఆలోచిస్తారు. వీళ్ళు యాజకులు కదా, మన కోసం దేవుని సన్నిధిలో బలులు అర్పించే వ్యక్తులు కదా, వీరిని ఎలా చంపుతామని వెనకంజ వేస్తారు. అప్పుడు ఈ దోయోగు అనే వ్యక్తిని చూసి నువ్వు చంపుతావంటే అతడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న రాజు వలన మెప్పు పొందాలి అని నిర్దాక్షిణంగా అక్కడున్న 85 మందిని, యాజకులను, వాళ్ళ పిల్లలను, భార్యలు మొత్తాన్ని కూడా చంపివేస్తాడు. అలా చంపుతున్నప్పుడు అబ్యతారు అనే వ్యక్తి, అంటే ఈ అహీమెల యొక్క కుమారుడు అబ్యతారు అనే వ్యక్తి తప్పించుకుని, ఎలాగోలా తప్పించుకుని పారిపోయి దావీదు యుద్ధకు చేరతాడు. చూడండి, దావీదు యుద్ధకు చేరి ఇట్లా జరిగింది అని చెప్తే, నేను అక్కడ అనుకున్నాను కానీ ఇట్లా జరుగుతుంది అనుకోలేదు, ఏదైనా నా వలన తప్పు కలిగింది, నా వలన ఒక కీడు కలిగింది, నన్ను క్షమించు, నువ్వు నాతో కూడా ఉండు, నీకేమీ ఇబ్బంది కలగదు, నిన్ను నన్ను చంపేవాడు ఒక్కడు అని ఆ రోజు సౌలు చేతిలో నుండి పారిపోయి వచ్చినటువంటి అబ్యతారుని చేరదీస్తాడు. అబ్యతారుకి ఇంకా గద్యంతరం లేదు. ఇక్కడ మనం 2 రకాల సిచ్యువేషన్ మనం ఆలోచించవచ్చు. ఒకటి, నీ వలన నా కుటుంబం నాశనమైందని చెప్పి అబ్యతారు దావీదుని అనలేదు. ఎందుకని? ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు, దావీదు మాత్రమే రక్షించగలడు కాబట్టి. తెలుసో తెలియకో తన కుటుంబం నాశనం అవడానికి, చనిపోవడానికి దావీదు కారణమయ్యాడు. దావీదు కారణమయ్యాడని తెలిసి దావీదు యొద్దకు వచ్చినప్పుడు దావీదుని ఏమీ కూడా ప్రశ్నించలేదు. ఎందుకని? తనకి అవసరం, ఇప్పుడు తను బ్రతకాలి. ఇప్పుడు నేను ప్రశ్నిస్తే అక్కడ కూడా అవకాశం ఉండదు, ఇంకెక్కడికి వెళ్ళి బ్రతకలేను. ఎందుకని? ఒకడు మిగిలాడు అంటే నన్ను కూడా చంపుతారు. చూడండి, అందుకనే మనము ఒకరి మీద ఆధారపడాల్సి వస్తే మనల్ని మనం తగ్గించుకుంటామని నేను ముందుగానే చెప్పుకున్నాం. మన వెనక జరిగిన దాన్ని దేని గురించి కూడా మనం ఆలోచించం. వాస్తవానికి ఇతను ఒక రోషం కలిగిన వ్యక్తిగా కానీ దావీదు యొద్దకు వెళ్ళింటే, దావీదు వలన తన కుటుంబాన్ని సౌలు చంపాడు అనే ఒక పగతో, ప్రతీకారంతో, ఒక భయంకర వేదనతో అతని దగ్గరికి వెళ్ళింటే, ఒకవేళ అక్కడ ఒక వాగ్వివాదం కానీ, ఒక గొడవ కానీ జరిగిండేది, గొడవ పడి ఉండేవాళ్ళు, ఏదో ఒకటి జరిగేది. కానీ అతని వల్ల నష్టం కలిగిన, ఇప్పుడు తనకు ఆధారం మాత్రం దావీదే అనుకొని దావీదు యొద్దకు వెళ్ళాడు. ఇప్పుడు తనకు అవసరం, ఏం అవసరం? తను బ్రతకడం అవసరం. ఎలా బ్రతకాలి? సెక్యూరిటీ కూడా అవసరం. తను చనిపోకూడదు, తను క్షేమంగా ఉండాలి. అది ఏదైనా ఇంకా దావీదు మాత్రం దాన్ని కల్పించాలి. ఎందుకంటే దావీదు యుద్ధశూరుడు, పరాక్రమం గల బలాఢ్యుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు
అతని వలన తెలుసో తెలియకో నష్టాన్ని తన పంటి పీకును ఆయన భరించినట్లుగా మనం చూస్తాం. అందుకని ముందే చెప్పాం, ఒక అవకాశవాది ఎదుటి వారి మీద ఆధారపడ్డప్పుడు అన్నిటిని కూడా తను అణుచుకుంటాడు, అవసరం తీరాలి కాబట్టి, తన ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవాలి కాబట్టి. ఈ రోజుల్లో కూడా ఎంతమంది అలా లేరు? ఎదుటివారు మంచివారు కాకపోయినా సరే వారితో అవసరం ఉంది కాబట్టి వారి పట్ల ప్రేమగా నటించడానికి వారి యొద్దకు వెళ్ళి, వారు కీడు చేశారని తెలిసిన వారి వలన అవసరం ఉందని అణిగి మణిగి ఉండేవారు, ఆ పరిస్థితిని సర్దుకొని పోయేవారు ఎంతమంది లేరు? ఎవరైనా మనం క్వశ్చన్ చేసాం అనుకోండి, ఏం చేస్తాం? అడ్జస్ట్ కావాలి కదా. మా బాస్ పెద్ద దరిద్రుడు, బాగా ఇబ్బంది పెడతాడు, మా అత్త లాంటిది, మా అమ్మ లాంటిది అని వారు నచ్చని వారితో కూడా అడ్జస్ట్ అవ్వడానికి కారణం ఏమిటి? వారి మీద ఆధారపడ్డారు కాబట్టి, ఇంకా గద్దెత్తరం లేదు కాబట్టి. నేను అంటున్నాను, నీవు ఒకరి మీద ఆధారపడ్డప్పుడు మనస్ఫూర్తిగా ఆధారపడు. వారి పట్ల కపటాన్ని ఉంచుకొని, ద్వేషాన్ని ఉంచుకొని, అవసరము తీరేంత వరకు వారి పట్ల ప్రేమ నటిస్తూ ఎదుటి వారి మీద నువ్వు ఆధారపడకూడదు. నువ్వు అట్లా ఆధారపడిన వాడివైతే నువ్వు వారి కోసం ఎంత మంచి చేసినా, నువ్వు వారి కోసం ఎంత ప్రయాసపడినా, నువ్వు ప్రయాసపడిందంతా కూడా దేవుని దృష్టికి కపటంగా కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీ తండ్రి ఇబ్బంది పెడుతున్నాడు, మీ అత్త ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు ఏదో ఒక రోజు బయటపడతాంలే, చచ్చేదాకా ఏదో ఒకటి భరించాలి కదా అనుకోవడం కరెక్ట్ కాదు. వారిని చావును కోరుకుంటూ కొన్నిటిని అడ్జస్ట్ అయ్యి ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించి ప్రేమను చూపించగలిగితే ఖచ్చితంగా ఆ పరిస్థితి నువ్వు మార్చుకోగలుగుతావు, మారిపోతుంది కూడా. కాకపోతే ఈ రోజుల్లో మనుషులు వారికి ఆలోచన విధానం నచ్చకపోయినా అడ్జస్ట్ అవుతున్నారు, అవకాశం వస్తే వారిని తృణీకరిస్తున్నారు. ఇప్పుడు అబ్బేతారు కూడా అదే పరిస్థితి. ఎందుకని? దావీదు వలన తన కుటుంబాన్ని సౌలు నాశనం చేసిన దావీదు ఆల్టర్నేట్. దావీదు దగ్గరికి వెళ్ళాడు, దావీదుతోనే ఉన్నాడు. కానీ దావీదు మాత్రం అతని పట్ల ఒక ప్రేమను చూపించినట్లుగా మనం చూస్తాం. అయ్యో, నన్ను బట్టి కదా నీ యొక్క ఊరంతా తగలబడింది, నీ రాజ్యం కాదు, నీ ఊరు, నీ కుటుంబం నాశనం అయిపోయింది, నిన్ను చంపేవాడు ఒకటే, క్షమించు, ఖచ్చితంగా నాతో కూడా ఉండు, నీకేం భయం లేదు అని చేసిన తప్పును ఒప్పుకొని, అంటే తన వలన జరిగినటువంటి ఆ స్థితిని బట్టి పశ్చాత్తాపపడి బాధపడి అబ్బేతారుని మనస్ఫూర్తిగా చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. మనస్ఫూర్తిగా చేర్చుకొని అతనికి ఒక మంచి స్థితిని కల్పించినట్లుగా మనం తర్వాత చూస్తాం. సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజుగా అయిన తర్వాత ఈ అబ్బేతారును ఆయన ఏం చేస్తాడు? ప్రధాన యాజకుడిగా చేస్తాడు. చూడండి, తన మీద ఆధారపడ్డాడు, ఎవడి కోసం ఆధారపడ్డాడు అని అనుకోకుండా అతని పట్ల ప్రేమను చూపించి తన ముఖ్యమైన మంత్రులతో ఒక మంత్రిగా ఆయన ఉంచి, అంత మాత్రం కాకుండా ప్రధాన యాజకుడిగా దావీదు చేస్తాడు. ఎందుకని? నా వలన అతను నష్టపోయాడు, నాతో పాటు అడవిలో కూడా తిరిగాడు, నాతో పాటు అడవిలో తిరిగాడు, ఎక్కడ తింటే అక్కడ తిన్నాడు, ఎక్కడ తిరిగితే అక్కడ తిరిగాడు. అది ఆయనకు అవసరం. కానీ దావీదు అట్లా ఫీల్ అవ్వలేదు. నా దగ్గరకు వచ్చాడు, నా మీద ఆధారపడ్డాడు,
నా శరణు కోరాడు కాబట్టి అతనికి ఏదైనా సహాయం చేయాలి, నా దగ్గరకు వచ్చాడు కాబట్టి నేను చేయదగింది ఏదైనా చేయాలి అనే ఆలోచనతోనే తను గడిపాడు. కానీ ఎవడి కోసం వస్తాడు అనే ఆలోచన అతనిలో లేదు. ఎప్పుడైతే సౌలు చనిపోయి రాజుగా దావీదు మారిన తర్వాత తన మీద ఆధారపడ్డ వ్యక్తిని హెచ్చించినట్లుగా మనం చూస్తాం. అబ్యాతారును ఏం చేశాడు? ప్రధాన యాజకుని చేశాడు. వాస్తవానికి అబ్యాతారు అంటే అర్థం ఏంటంటే సమృద్ధికి తండ్రి అని అర్థం. తన జీవితంలో ఆ సమృద్ధిని కోల్పోయాడు, సర్వం కోల్పోయాడు, సర్వం నష్టపోయాడు. విధి లేని పరిస్థితుల్లో దావీదు వద్దకు చేరాడు. దావీదు అతన్ని ఆదరించాడు, హక్కును చేర్చుకున్నాడు, అతన్ని బలపరిచాడు, అతనికి ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా తను రాజుగా మారిన తర్వాత అతని అవసరతను తీర్చి అతనికి ఒక స్థితిని కలిగించి ఒక స్టేటస్ని ఇచ్చి ప్రధాన యాజకుడికి అతన్ని నియమించి రాజ్యంలో జరిగే అన్ని అర్పణలన్నీ కూడా అతని సమక్షంలో జరిగేటట్లుగా ప్రధాన యాజకుడిగా అబ్యాతారును దావీదు నియమించాడు. ఇంతవరకు బాగానే ఉంది. అంటే సమృద్ధి కోల్పోయినప్పుడు, నష్టపోయినప్పుడు దావీదు అతని పట్ల చూపినటువంటి ప్రేమను బట్టి అతను హెచ్చించబడ్డాడు. ఇప్పుడు అంటూ రాజ్యంలో ఒక స్థితి కలిగి అందరూ కూడా గౌరవించదగిన పొజిషన్లోకి అతను వచ్చాడు. అయితే ఏం జరిగింది తర్వాత? దావీదు ముసలివాడయ్యాడు. దావీదు ముసలివాడైన తర్వాత ఇంకా తను ఏ పని చేయలేకపోయినప్పుడు, అలాంటి పరిస్థితుల్లోనే కదా మనకు సహాయం చేసిన వారికి మనం సహాయం చేయడం, మనల్ని ఆదరించిన వారిని ఆదరించడం. ఎప్పుడు మనకు మానవత్వం, మన మంచితనం బయటపడుతుంది. చేసిన మేలును మర్చిపోకుండా వారి ఇబ్బందులు ఉన్నప్పుడు వారి పట్ల మనం మేలును చూడడమే కదా నిజమైన క్రైస్తవం, మానవత్వం అనేది. దావీదు వయసుకు వచ్చిన తర్వాత వృద్ధుడై పరిపాలన సరిగా జరిగించట్లేదు అనుకున్నప్పుడు, ముందుగానే తన తర్వాత సొలొమోను రాజు అవుతాడని అనుకుంటే, ఈ అబ్యాతారు యోవాబు ఏం చేస్తారంటే అదోని అనే దావీదు యొక్క 4వ కుమారుణ్ణి అతను తను రాజుగా ప్రకటించుకున్నప్పుడు అందరిని వదిలిపెట్టి, అంటే నాతాను ప్రవక్తను, అక్కడ ఉన్నటువంటి మిగతా దైవజనులను అందరిని వదిలిపెట్టి, ఇప్పుడు దావీదు యొక్క పని అయిపోయింది. ఇప్పుడు రాజుగా, అంటే ఎవరైతే రాజుగా ఉంటారో వారితోనే కదా నాకు పని. నేను బాగుండాలంటే, నాకు కలిగిన ఈ స్థితి ఇలానే ఉండాలంటే నేను ఎవరో ఒకరికి సపోర్ట్ చేయాలి కదా అని దావీదు యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయి, దావీదు చేసిన మేలును మర్చిపోయి, ఎందుకు దావీదు ఇప్పుడు ఏమీ చేయలేని వాడిగా ఉంటున్నాడు, పరిపాలించలేని వాడిగా ఉంటున్నాడు. తను రాజుగా ప్రకటించుకున్న అదోనియ పట్ల కూడా దావీదు ఎలాంటి మాటలు చెప్పట్లేదు అని అదోనియ పక్షంలో చేరిపోతాడు. ఎవరు? అబ్యాతారు. ఎప్పుడు? దావీదు బాగలేని స్థితిలో. చూడండి, మనిషి యొక్క మనస్తత్వం ఎప్పుడు బయటపడుతుంది? అవకాశం ఉన్నప్పుడు అతనికి లోబడి, ఇప్పుడు అతని వలన మనకు ప్రయోజనం లేదనుకున్నప్పుడు అతను వదిలిపెట్టి, ఎవరి వలనైతే ప్రయోజనం కలుగుతుందో అతనికి సపోర్ట్ చేయడం. అంటే మనం ఎవరి వలనైతే మనం ప్రయోజనం పొందామో వారిని వదిలిపెట్టడం అవకాశవాదం కాదంటారా? తనకు అవకాశం లేనప్పుడు దావీదుని ఆశ్రయించాడు. దావీదు వల్ల ఒక స్టేటస్ పొందుకున్నాడు. ఇప్పుడు రాజ్యంలో తనకంటూ ఒక మంచి స్థితి కలిగి ఉంది, ఒక గౌరవం కలిగింది. దాన్ని కాపాడుకోవాలి అంటే రాజుతో మాత్రమే సంబంధం కలిగి ఉండాలి. ఆ రాజు అనే వ్యక్తి సొలొమోను అని తనకు తెలిసిన, సొలొమోను బెత్షెబ కుమారుడు కాబట్టి, వాళ్ళ స్థితి చిన్నది కాబట్టి వారిని నేను సపోర్ట్ చేస్తే ఉపయోగం లేదు. అదోని అంటే మరొక భార్య కుమారుడు, ఆమెకంటూ గౌరవం ఉంది కాబట్టి వారికి నేను సపోర్ట్ చేస్తే నాకంటూ గౌరవం వస్తుందని చెప్పి ఈ సైన్యాధిపతి అయిన యోవాబు
ఈ అబ్యాతారు ఏం చేస్తారంటే రాజు యొక్క బలహీనతను చూసి అతని అవసరతను తీర్చకపోగా రాజ్యం దేవుని చిత్తానుసారం కాని ఒక వ్యక్తికి అప్పచెప్పడం మనం చూస్తాం. ఎంత దారుణం! ఒక మాట కూడా దావీదుని అడగలేదు, అడగాలన్న ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ఏం అవసరం? దావీదు ఏం చేయలేకపోతున్నాడు కదా, ఏం చేసుకోగలడు, ఏం చేసుకోలేడు అనే ఆలోచన పెరిగిపోయింది. ఇదివరకు అలా ఉన్నాడా? లేదు. ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాడు? దావీదు వలన ఉపయోగం లేదు కాబట్టి. ఎవరి వలన ఉపయోగం? ఒకవేళ ఆదోని అయిన రాజుగా అందరూ కోరుకుంటే రాజు యొక్క కనుసన్నలో తను బ్రతకాల అని అనుకోవచ్చు. కాబట్టి చూడండి, మనిషి ఏ విధంగా పరిస్థితిని బట్టి మారిపోతాడు. మనిషి యొక్క మనస్తత్వం ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో తెలిసిపోతుంది. మనం బాధల్లో ఉన్నప్పుడు, మన నష్టాల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేసిన వ్యక్తి యొక్క మనస్తత్వం అప్పుడు అర్థమైపోతుంది. దావీదు పట్ల, దావీదు మంచాన ఉండి అతనికి సేవకులు అతని పట్ల ఒక కన్సర్న్ చూపించి దావీదును కొద్దిగా బలపరచాలంటే ఎవరికొరు కావాలని ఒక అమ్మాయిని వెతికి అక్కడికి పెళ్లి చేసి ఆమెను అతని దగ్గర ఉంచి అతనికి సదుపాయం కలగ చేయడానికి తనకి సేవకులు ఆలోచించారు. కానీ దావీదు వలన మెప్పు ఘనత పొంది ప్రయోజనం పొంది ఒక స్టేటస్ కలిగి బ్రతికినటువంటి అబ్యాతారు కానీ యోవాబు కానీ, అబ్యాతారేమో ప్రధాన యాజకుడు, యోవాబేమో సర్వసైన్యాధ్యక్షుడు, వాళ్ళు చేయదలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ దావీదుకు అలాంటిది ఏమీ చేయకుండా తన దీన స్థితిలో ఆయన పట్టించుకోకుండా వీరంతటా వీరు దేవుని చిత్త ప్రకారం కాకుండా తను తానే గర్వించి హెచ్చించుకున్నటువంటి ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడం అవకాశవాదం కాదంటారా? ఈ రోజుల్లో కూడా చాలామంది అంతే. ఇంక మనకేం అవసరం అతనితో? మనం అతనితో ఉండడం వల్ల మనకేం ప్రయోజనం? ఇంక అవసరం లేదు కదా, అప్పుడు చూసుకోవచ్చులే. ఒకవేళ అతను ఇప్పుడు మనల్ని ఏం చేసుకోగలుగుతాడు, మనకంటూ ఒక స్టేటస్ వచ్చింది కదా అని ఈ రోజుల్లో మేలు పొందిన వారి పట్ల, వారి వలన ఒక మంచి స్థితికి వచ్చి కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, నీకు మేలు చేసి నీవు అభివృద్ధి పొందడానికి, నీవంటూ ఒక స్థిరపరచబడడానికి, నీకంటూ ఒక సహాయం చేసిన ఏ వ్యక్తిని కూడా నువ్వు మర్చిపోవడం మంచిది కాదు. నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నీ బాధల్లో ఉన్నప్పుడు, సరే నన్ను అడిగారు కాబట్టి నాకు తోచింది నేను చేస్తానని నీకు చేసిన దాన్ని బట్టి ఈరోజు నువ్వు ఒక మంచి స్థితిలోకి వచ్చినప్పుడు ఆ స్థితిని బట్టి నువ్వు గర్వించి అతను లేని స్థితిని బట్టి ఇప్పుడు అతనికి అవసరం లేదని కూడా మంచిది కాదు. దురదృష్టం ఏంటంటే మనుషుల యొక్క మనస్తత్వం అంతా కూడా ఇలా మారిపోయింది. ఏ రిలేషన్ అయినా సరే నాకు అతనితో ఏదైనా ప్రయోజనం ఉంటేనే బంధాన్ని కలుపుకుంటున్నారు. అవసరం లేదు, అతని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఎలాంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు ఎవరు కూడా అలాంటి వారితో సంబంధాన్ని కానీ ఎలాంటి రిలేషన్షిప్ కానీ మెయింటైన్ చేయట్లేదు. ఎంత దారుణం! అసలు దావీదుకు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంది? అబ్యాతారును పోషించాల్సిన అవసరం ఏంది? అయ్యో, నా వలన బాధపడిన వ్యక్తినే కదా. ఇప్పుడు దావీదు బాధపడుతున్నప్పుడు అబ్యాతారు ఎందుకు ఆలోచించలేదు? యోవాబు ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు ఆలోచించలేదంటే దావీదు వలన ఇప్పుడు మనకు ఏమీ ప్రయోజనం లేదు, ఏమీ అవసరం లేదు కాబట్టి. ఎంత దారుణం! మనుషులు ఇలా మారిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నావా? నీకు అవసరం ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడి, ఆమె మీద ఆధారపడి నీవంటూ ఒక స్థితిలోకి తెచ్చుకున్న తర్వాత నీకంటూ నీడ కల్పించి, నీకంటూ ఒక ఆధారాన్ని కల్పించినటువంటి నీ తల్లిదండ్రులను, నీ రక్త సంబంధికులను, ఎవరైనా సరే, నీ స్నేహితులను, నీ ఉద్యోగస్తులను నువ్వు మర్చిపోయి తూలనాడి నీకంటూ ఒక స్థితి కల్పించుకోవడానికి సొంత ప్రయత్నం చేస్తున్నావా? మంచిది కాదు, జాగ్రత్త. అవకాశవాదివా? నువ్వు జాగ్రత్త అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడి సన్నిధిలో బలి అర్పించేటువంటి వ్యక్తి ఎవరు దేవునికి ఇష్టమైన వ్యక్తి ఆలోచించలేకపోయాడు. కారణం ఏంటి?
అధికారంలో ఎవరుంటే అతని అండతో బ్రతకొచ్చిన ఆలోచన తప్ప ఆ అండ ఎవరి వల్ల కలుగుతుంది, ఎవరు ఇవ్వాలని ఆలోచన లేదు. ఎప్పుడైతే అదోనియా రాజ్య పరిపాలన చేయడానికి ప్రయత్నించాడో, ఈ నాతాను ప్రవక్త వెళ్ళి బెత్షెబాతో మాట్లాడి బెత్షెబాను దావీదు యొద్దకు పంపించినప్పుడు, దావీదు నేను ఎట్లా అనలేదే, ఖచ్చితంగా నా తర్వాత సొలొమోనే రాజుగా ఉంటాడు అని చెప్పి ఇప్పుడు అందరినీ పిలిపించి సొలొమోనును రాజుగా చేస్తారు. ఇప్పుడు సొలొమోను రాజుగా అందరూ అంగీకరిస్తాడు. ఈ అదోనియా అయితే తను రాజుగా ఉండడానికి, తను రాజు అని గణపరచడానికి కొందరు మనుషులను కుదుర్చుకొని ఏర్పరచుకొని డబ్బులు ఇచ్చి రాజును అనిపించుకొని ఉండాలని ప్రయత్నం. అలాంటి వాడిగా సపోర్ట్ చేసేది అదోనియా, అలాంటి వాడిగా సపోర్ట్ చేసేది అబ్యతారు, అలాంటి వాడిగా సపోర్ట్ చేసేది యోబు. చూడండి వారి యొక్క మనస్తత్వం ఎంత నీచానికి దిగజారిపోయింది. సొలొమోను రాజు అయిన తర్వాత అబ్యతారుని పిలిపిస్తాడు. అబ్యతారుని పిలిపించి చూడండి 2వ సమూయేలు గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. తరువాత రాజు యాజకుడైన అబ్యతారునికి సెలవిచ్చిందేమనగా, అనానోతులో నీకు కలిగిన పొలంలోకి వెళ్ళు, నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణ శిక్ష నీకు విధింపను. ఎందుకు అబ్యతారు మరణానికి పాత్రుడు? తను అవకాశవాదిగా ఉన్నాడు కాబట్టి, చేసిన మేలును మర్చిపోయి ఎలా ప్రదర్శించాలో ఎలా ఉండాలో తన యొక్క విలువలు మర్చిపోయాడు కాబట్టి, నైతికతను వదిలిపెట్టుకున్నాడు కాబట్టి మరణానికి పాత్రుడు. సొలొమోను రాజుగా మార్చబడిన తర్వాత యోబు చేసిన కుట్రను, అబ్యతారు చేసిన కుట్రను తెలుసుకొని చెప్తున్నాడు, అబ్యతారుతో చెప్తున్నాడు, నీవు మరణానికి పాత్రుడు. ఎందుకు అంటే నీకు తోడుగా ఉండి నీకంటూ ఒక పొజిషన్ కలగ చేసింది దావీదును మర్చిపోయావు కాబట్టి అతనితో కూడా ఉండకుండా అతని శ్రమల్లో వదిలిపెట్టి, బాధలో వదిలిపెట్టి అదోనియా పక్షాన వహించావు కాబట్టి నువ్వు మరణానికి పాత్రుడు. అయితే నేను నిన్ను వదిలిపెడుతున్నాను. ఎందుకు? నీవు నా తండ్రితో కూడా కొన్ని శ్రమలు అనుభవించావు, అడవులో తిరిగావు కాబట్టి నేను నిన్ను వదిలిపెడుతున్నాను. నీ యొక్క ఆ ప్రధాన యాజకత్వం నుంచి నేను తొలగించి వేస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నీ ఊరికి వెళ్ళిపో. ఊరు ఉందా అండి? ఊరు తగలబడింది, నాశనం అయిపోయింది. ఆ ఊరు వదిలిపెట్టొచ్చు కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు. ఇప్పుడు తను వెళ్ళి ఎలా బ్రతకాలో తనకు తెలియదు. ఈ స్థితి ఎందుకు వచ్చింది? తన అవకాశవాదాన్ని బట్టి, తను అవకాశవాదిగా మార్చబడ్డాడు కాబట్టి. జాగ్రత్త ప్రియులారా, దేవుడు చూస్తున్నటువంటి దేవుడు. నీ అవకాశాని కోసం, నీ అవసరం కోసం మనుషులను వాడుకొని వదిలేసే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా దేవునికి తీర్పు నీ మీదకి వస్తుంది. అది మంచిది కాదని వాక్యం సెలవిస్తుంది. నీ తల్లిదండ్రుల పట్ల కానీ, నీ అత్తమామల పట్ల కానీ, నీ సహోదరుల పట్ల కానీ, నీ బంధుమిత్రుల పట్ల కానీ, నీ అవసరానికి వారిని వాడుకొని నీవున్న పరిస్థితుల్లో నువ్వు సెటిల్ అవ్వడానికి, బాగుపడడానికి, నీకంటూ ఒక మంచి స్థితికి రావడానికి వారిని వాడుకొని వారి మీద ఆధారపడి నీవంటూ ఒక మంచి స్థితికి వచ్చిన తర్వాత వారిని వదిలిపెట్టే ఆలోచన ఉంటే జాగ్రత్త, అది మంచిది కాదు. అబ్యతారు కూడా అలానే చేశాడు. దావీదు ముసలివాడు అయిపోయాడు, ఇంకేం పని అతనితో అనుకున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేకపోయాడు. దేవునికి అభిష్టం ఎవరి పక్షాన ఉందో తెలుసుకోలేకుండా స్వార్థంగా ఆలోచించాడు. కాబట్టి అతడు మరణానికి పాత్రుడు అని సొలొమోను చెప్పి, నేను నిన్ను శిక్షించను కానీ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావో ఆ ఊరికి వెళ్ళంటున్నాడు.
ఏం జరిగింది అంతకుముందు? ఆ ఊరిలో ఉన్న అందరిని, బంధువులను, భార్యలు, బిడ్డలను, పశువులు మొత్తాన్ని నాశనం చేశాడు, తగలబెట్టేశాడు దోగేడు. మరి ఇప్పుడు వెళ్తే ఎలా బ్రతకాలి తెలియదు, ఎలా జీవించాలి తెలియదు. ప్రధాన యాజకత్వం పోయింది. చూడ ఎందుకు కొని తెచ్చుకున్నాడు? ఇంకా నేను సెటిల్ అయ్యాను కాబట్టి నాకేం కలగదనుకున్నాడేమో. రాజ్యంలో నేను మంత్రులలో, ముఖ్యులలో నేను కూడా ఒకరిని కాబట్టి నాకేం కలగదనుకున్నాడేమో. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. నువ్వు అవకాశవాదివా? దేవుడు చూస్తున్నాడు. నీ అవకాశాని కోసము, నీ అవసరం కోసము మనుషులను వాడుకునే తత్వమా? దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు అలా ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతావు. అబ్బేతారు కూడా అలాంటి వ్యక్తి. ఇబ్బందిలో సహాయపడిన వ్యక్తిని మరిచిపోయి వదిలిపెట్టి అతని పట్ల కుట్ర చేసినట్లుగా, ఎవరికో సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. దాని ప్రతిఫలం మరణశిక్షను పొందుకున్నాడు. కానీ అతను జరిగించిన అంతకుముందు చేసిన కొంత మంచిని బట్టి సొలొమోను అతనికి మరణశిక్ష వేయకుండా తిరిగి వెళ్ళిపో, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి అంటే ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా బ్రతకాలి? అక్కడ ఏమైనా పొలాలు ఉన్నాయా? ఎవరైనా ఉన్నారా? ఆదరించేవారు ఉన్నారా? బలపరిచేవారు ఉన్నారా? అందరు చంపబడ్డారుగా. అసలు ఆ ఊరు ఉందో లేదో తెలియదుగా. ఎంత దారుణం! అట్లా మనం అవకాశాన్ని బట్టి మన మనసును మార్చుకొని, ఏ స్థితిలోనైనా సరే మన ప్రయోజనం మాత్రమే మనం చూసుకొని, స్వార్థంగా అవకాశవాదిగా మారి మనం బిహేవ్ చేస్తే ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు, లెక్క చూస్తాడు. దానికి ఫలితాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనము మన అవసరత కోసం యోధుడి మీద ఆధారపడ్డప్పుడు, వారి అవసరం తీరిపోయిన తర్వాత వారిని వదిలివేసి వారి నిర్లక్ష్య పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వారితో ఒక సత్సంబంధాన్ని కలిగి మన అవసరతను చూసి వారు మనకు ఒక కంఫర్ట్నెస్ కలగ చేశారు కాబట్టి, వారు బాధలు ఉన్నప్పుడు మనకి ఎలాంటి ప్రయోజనాన్ని అయితే వాళ్ళు కలగ చేశారో, ఆనెస్ట్గా ఎలాంటి అవసరత మనకు తీర్చారో, మనకు చేతనేంత సహాయం వారి పట్ల మనము జరిగించాలి. దాన్ని బట్టి ఒక సత్సంబంధం అనేది ఏర్పడిపోతుంది. దాని పట్ల ఒక బంధం అనేది ఏర్పడిపోతుంది. కాబట్టి ఈరోజు నువ్వు అవకాశవాదివా? జాగ్రత్త. చాలా బాధపడాల్సి వస్తుంది, చాలా నష్టపోవాల్సి వస్తుంది. నువ్వు అవకాశవాదివని తెలియబడ్డ తర్వాత దాని యొక్క నరకం చాలా వేదనకరంగా ఉంటుంది. అంతవరకు నువ్వు చేసిన సేవ, నువ్వు చేసిన పరిచర్య, నీ మంచితనం అంతా కూడా వీడు కపటంగా ప్రవర్తించాడు, అవసరం కోసం ప్రవర్తించాడు అని అనిపించుకొని అవమాన పాలవుతావు. అబ్బేతారు కూడా అవమాన పాలయ్యాడు. అవకాశవాది ఖచ్చితంగా ఏదో ఒక రోజు తన నిజ స్వరూపం బయటపడినప్పుడు అవమాన పాలవుతాడు, నష్టపోవాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది, తిరిగి బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త ప్రియ సహోదరి, సహోదరుడా. నువ్వు అవకాశవాదివి అని తెలియబడిన తర్వాత నిన్ను నమ్మిన వాళ్ళే నిన్ను దూరం చేస్తారు, వద్దంటారు, కాదు అంటారు. కాబట్టి నీ ప్రవర్తన ఏ పరిస్థితుల్లో కూడా నీ అవకాశాని కోసమే కాకుండా, నీ సొంత ప్రయోజనం కోసమే కాకుండా ఒక అర్థవంతమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకవేళ నువ్వు అవకాశవాదిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి ప్రతిఫలాన్ని, దానికి నష్టాన్ని నువ్వు చవి చూడాల్సి వస్తుంది, దానికి అవమానాన్ని చవి చూడాల్సి వస్తుంది. నేను అంటాను, అబ్బేతారును సొలొమోను వెళ్ళగొట్టిన తర్వాత ఎంత అవమాన పాలైంటాడు. ఒకప్పుడు ఎంత ఘనత, ప్రధాన యాజకుడు, ఇప్పుడు దాని నుంచి తొలగించి వేశాడు. యాజకుడు కూడా కాదు, ఆ మందిర పరిచర్య చేసే వ్యక్తి కూడా కాదు. వెళ్ళిపో నీ ఊరికి అని చెప్పి ఉన్నప్పుడు ఎంత అవమానకరంగా వెళ్ళాల్సి వచ్చి ఉంటుంది. ఎంత అవమానం, ఎంత దిగులు, ఎంత వేదన అతను కలిగి ఉండాల్సి వస్తుంది. చూడండి, మనము కూడా అలా హిపోక్రిటికల్గా పైకి ఒక విధంగా, లోపల ఒక విధంగా, ఏ పరిస్థితుల్లోనైనా సరే మన ప్రయోజనం పొందే విధంగా మనం ప్రవర్తిస్తుంటే ఏదో ఒక రోజు మనం అవకాశవాదివని ఇతరులకు తెలిసినప్పుడు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా మనను దూరం పెడతారు. ఖచ్చితంగా మన నుంచి వారు దూరం అవుతారు.
వీడు మంచివాడు కాదు, అవసరాని కోసమే ఆధారపడతాడని నీ గురించి ఎదుటి వారికి తెలిసినప్పుడు నిన్ను దగ్గరికి రానిస్తారా? ఖచ్చితంగా రానివారు, దూరం పెడతారు. కాబట్టి మొట్టమొదటి నీవు ఎవరి మీద ఆధారపడ్డావో ఆ వ్యక్తి పట్ల ఆనెస్ట్గా ఉండు, నిజాయితీగా ఉండు, ఒక అనుబంధాన్ని ఏర్పరచుకో. దాన్ని బట్టి సంబంధం అనేది ఏర్పడుతుంది. దాన్ని బట్టి నువ్వు యథార్థవంతుడిగా దేవుని దృష్టికి కనిపిస్తావు. అవకాశం దొరికింది కదా అని వదిలివేయడం కరెక్ట్ కాదు. చూడండి, రూతుకు కూడా అవకాశం దొరికింది. ఏంటి? నయోమితో పాటు ఆమె ఇంకా యెరూషలేముకు బయలుదేరినప్పుడు ఆమె అంటుంది, ఓర్ప వెళ్ళిపోతుందమ్మా, నేను కూడా ఇప్పుడు ఏం చేయగలుగుతాను, నాతో వస్తే మాత్రం ఏం లాభం, నువ్వు కూడా మీ ఊరికి వెళ్ళిపో అంటే తను ఊరికి వెళ్ళిపోయి తన సొంత బ్రతకడానికి అదొక అవకాశమే. కానీ తన ఆ అవకాశాన్ని స్వలాభం కోసము, స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా, నాకు అంటే ఆధారం నువ్వే, నీతో కూడా వస్తాను, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి, నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడే నేను ఉంటానని చెప్పి అత్తను వెంటబడి అత్తతో కూడా వచ్చిందో, దేవునికి బలిష్టమైన రెక్కల నీడ క్రిందకు వచ్చినటువంటి ఆమె ఒక శ్రేష్టమైన స్త్రీగా, యేసుక్రీస్తు వంశాలలో రాయబడినటువంటి స్త్రీలలో ఆమె పేరు కూడా రాయబడింది. కారణం ఏంటి? స్వార్థంగా ఆలోచించలేదు. తను ఎవరి మీద అయితే ఆధారపడ్డదో, లేకుంటే తన మీద అయితే ఎవరైతే ఆధారపడ్డారో వారి పట్ల నిజాయితీగా ఆమె ప్రవర్తించింది. వాస్తవానికి నయోమి విధవరాలు, ఎలా బ్రతకాలో తెలియదు, సొంత ఊరు వచ్చేస్తుంది, తనకంటూ ఆదరించే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆమె ఆధారపడితే కోడళ్ళ మీద ఆధారపడాలి, కానీ కోడళ్ళకి ఆమె ఒక అవకాశం ఇచ్చింది, వెళ్ళిపోండి అని. ఎందుకని? ఇంక నేను నా బ్రతుకు ఎలా అయితే ఇంట్లో అనే ఆలోచన, ఒక నిరాశతో. కానీ నా మీద ఆధారపడ్డ అత్త ఆమె ఒంటరిగా ఉంటే బ్రతకలేదు అనుకొని ఆమెతో కూడా వెళ్ళి ఆమెకు సహాయం చేసి ఆమె పట్ల ఆమె చేయదగినటువంటి పని చేసింది. కానీ అభ్యంతరాలు అలా చేయలేదుగా. ముసలివాడిగా మంచం పట్టినప్పుడు దావీదు అతనికి పరిచర్య చేసే విధంలో అతడు ఎలా ఉన్నాడో చూడడానికి రాకుండా, ఏం కావాలో ఆలోచించకుండా, తనకు ఏం కావాలో, తన స్థితిని ఎలా కాపాడుకోవాలో అతను ఆలోచించాడు. కాబట్టి అతడు అపరాధి అయినట్లుగా మనం చూస్తాం. అతని మరణానికి పాత్రుడు అని సలోమన్ అనడానికి గల కారణం ఏంటి? తను ఆదరించిన వ్యక్తి బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్నప్పుడు అతని పట్ల కనీస కన్సర్న్ చూపించకుండా తన ప్రయోజనాన్ని స్వార్థంతో తన బ్రతుకు కోసము, తన ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవడానికి ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడం మంచిది కాదు. చూడండి, రూతు అయితే అలా చేయలేదు. రూతు తన అత్త తన మీద ఆధారపడ్డది, తను లేకపోతే తను బ్రతకలేదు, తన సహాయం ఆమెకు అవసరము అని చెప్పి ఆమె పట్ల ఒక ప్రేమ కలిగి, ఒక బాధ్యత కలిగి ప్రవర్తించి ఆమెతో కూడా వాళ్ళ ఊరు వెళ్ళి ఆమెను ఆ ఇంటిలో ఉంచి ఆమె పరిగి వేరుకోవడానికి వెళ్ళి తన ప్రవర్తన పరిశుద్ధత కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు ఆమెను తగ్గించుకొని ఆ సంబంధాన్ని ఏర్పరచుకున్న దాన్ని బట్టి అత్త పట్ల చూపించినటువంటి ఆ మమకాను రాగాన్ని బట్టి దేవుడు ఆమెను దీవించినట్లుగా మనం చూస్తాం. నీ వలన నాకు భర్తను కోల్పోయాను, నిన్ను చేసుకున్న తర్వాత నాకు ఇలా జరిగిందని చెప్పి దూషించి ముఖస్థుతి చేసి వెళ్ళిపోలేదు. అంటే మన మీద ఆధారపడ్డ వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఆధారపడ్డ వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది? జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, అవకాశవాదివా జాగ్రత్త అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, అబ్బేతారు విషయంలో అతడు అవకాశవాదిగా తీర్పు తీర్చబడ్డాడు. అవసరాని కోసమే దావీదుని వాడుకొని, దావీదు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు అతని మేలు చేయకపోగా తన స్వార్థం గురించి, స్వార్థ ప్రయోజనాన్ని ఆశించాడు. కాబట్టి నువ్వు మరణానికి పాత్రుడు అని చెప్పి అతన్ని సొంత ఊరికి గెంటి వేశాడు. ఎవరు? సొలొమోను. కానీ
రూతు అయితే అత్త తన మీద ఆధారపడ్డా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అత్తని ఇబ్బంది పెట్టకుండా అత్త పట్ల ప్రేమ కలిగి ఒక కోడలుగా కుటుంబాన్ని తీర్చిదిద్దగల ఒక బాధ్యత తన మీద ఉందని ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించింది రూతు. కాబట్టి ఆ కుటుంబం కట్టబడింది. ఈ రోజుల్లో రెండో రకమైన మనస్తత్వం, మొదటి రకమైన మనస్తత్వం ఎలాంటిది అంటే, మనం ఒకవేళ వాళ్ళ మీద ఆధారపడ్డప్పుడు అవకాశం తీరిపోయిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టడం, అబ్బెతారు. తన మీద ఆధారపడ్డా కూడా ఆమె పట్ల ఒక ప్రేమ కలిగి ప్రవర్తించింది రూతు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉంటారు అంటే, ఆధారపడ్డాం కాబట్టి అతను ఏం చెప్పినా చేయాలి అనే మనస్తత్వం, లేకుంటే నేను చెయ్యను. అంటే ఎవరైతే ఒక వ్యక్తి మీద ఆధారపడతాడో ఆధారపడిన వ్యక్తి ఏం చెప్పినా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అబ్నేరు సౌలు యొక్క సైన్యాధ్యక్షుడు. సౌలు చనిపోయిన తర్వాత వాస్తవానికి అబ్నేరుకు ముందే తెలుసు, సౌలు చనిపోయిన తర్వాత సమూయేలు దావీదును రాజుగా అభిషేకించాడు. ఒకానొక సందర్భంలో అబ్నేరు సమక్షంలో సౌలే చెప్తున్నాడు, ఏమని? రాజు తన దగ్గరకు దావీదు తన ఎద్దుకు వచ్చి తను నిద్రపోతున్నప్పుడు తన వస్త్రపు చెంగును కట్ చేసుకుని తీసుకువెళ్ళి, నిన్ను చంపడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చి నేను నిన్ను చంపలేదు, నువ్వు అభిషేకించబడిన వాడివి, నీ పట్ల నాకు ఎలాంటి అపకార బుద్ధి లేకపోయినప్పటికీ నిర్నిమిత్తంగా నన్ను తరుముతున్నావు, ఇది మంచిది కాదు అని దావీదు అన్నప్పుడు సౌలు అంటాడు, నిజమే, నేను మంచివాని కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు, నువ్వు రాజు అయిన తర్వాత నా కుటుంబం పట్ల కాస్త కనికరించు, అది నాకు ప్రమాణం చేయంటే దావీదు అక్కడ ప్రమాణం చేస్తాడు. సరే, అది జరిగితే చెప్పినట్లుగా నువ్వు అనుకున్నట్లుగానే నీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగచ్చేయని అంటాడు. అయితే ఇప్పుడు చెప్పండి, అబ్నేరు లేకపోతే ఇష్మనెతు లేడు, ఎందుకంటే అతడు యుద్ధ ప్రావీణ్యుడు కాదు. అంటే ఇష్మనెతు ఎవరి మీద ఆధారపడ్డాడు? పూర్తిగా అబ్నేరు మీద ఆధారపడ్డాడు, కాబట్టి అతనికి రాజ్యం ఉంది. ఇప్పుడు ఇష్మనెతు తన మీద ఆధారపడ్డాడు, రాజ్యంలో ఇష్మనెతు అనే వ్యక్తి రబ్బర్ స్టాంపు, పేరుకు మాత్రమే రాజు, కానీ అధికారం అంతా ఇతనిదే. కాబట్టి అధికారం తనకు ఉంది కాబట్టి ఏదైనా చేస్తే సరిపోతుందా? ఎలాగైనా ఉన్నా సరిపోతుందా? ఇంకా కొంతకాలం అయిన తర్వాత సౌలు యొక్క ఉపపత్ని రిస్పా అనే ఒక ఆమె ఉంటే ఆమెను ఉంచుకుంటాడు ఈ యొక్క అబ్నేరు. అది ఈ ఇష్మనెతుకు నచ్చలేదు. నా తండ్రి యొక్క ఉపపత్నిని ఉంచుకుంటావా, ఇది కరెక్ట్ కాదు కదా అని అతను అడిగిన దాన్ని బట్టి అతని మీద కోపం తెచ్చుకుంటాడు. చూడండి, చేసింది మంచి పని కాదు, కానీ కోపం తెచ్చుకున్నాడు. ఎందుకని? నేను లేకపోతే అతనికి రాజ్యం లేదు, నేను పోరాడుతున్నాను కాబట్టి అతను రాజుగా ఉన్నాడు, నేను ఏం చేసినా సరిపోతుంది, కాబట్టి మళ్ళీ నాకే ఎదురు చెప్తాడా, నన్నే ఎదిరిస్తాడా అనుకొని అతను తంతాడు. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం నన్ను, నా యొక్క స్థితిని నువ్వు పాయింట్అవుట్ చేస్తావా? చూడు, నీ రాజ్యాన్ని నీకు లేకుండా చేస్తాను అని చెప్పి ఈ అబ్నేరు తన వారి వద్దకు వెళ్ళి, దేవుడు ముందుగానే దావీదును రాజుగా నిర్ణయించాడు కదా, ఇప్పుడు దావీదునే రాజుగా మన మీద ఉంచుదామని వారిని మోటివేట్ చేస్తాడు. చూడండి ఎంత అవకాశవాదో అబ్నేరు. అంటే తను ఏం చేసినా సరిపోతుంది అనే మనస్తత్వంతో తన మీద ఆధారపడిన వ్యక్తి, అతని యొక్క మంచి చెడ్డలేంటి, అతని పొజిషన్ ఏంటి, అతనికంటూ ఒక మనస్తత్వం ఉంటుంది, అతనికంటూ ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ నేను కాపాడుతున్నానా అని అనుకోకుండా ఈ అబ్నేరు ఎంతటి అగాత్యమైన చేయడానికి సిద్ధపడ్డాడు. వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారం అది రాజ్యద్రోహం అనే ఉంటుంది. తన యొక్క రాజు యొక్క ఉపపత్తిని ఉంచుకోవడం కానీ ఆమెతో వెళ్ళడం అనేది రాజద్రోహం అని ఉంటుంది. కానీ ఇతను మాత్రం రాజద్రోహం చేసినా ఇంకా అతనికి ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి అతను అణిగిమణిగి ఉండాలి. ఈ రోజుల్లో కూడా చాలామంది అలానే బిహేవ్ చేస్తున్నారు. మనం ఎవరి దగ్గరికైనా అవసరం నిమిత్తం వెళ్తే వాళ్ళు మన మీద అధికారంగా
మన అవసరత కోసం ఏదైనా మనం చేయాలి, ఏమైనా పడి ఉండాలి, వాళ్ళు ఎలా అయినా ప్రవర్తిస్తారు అనే రకంగా ఉంటారు. అది కరెక్ట్ కాదు. అబ్నేరు అలాంటి మనస్తత్వం. ఎలాంటి అవకాశవాది అంటే తన ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవడానికి ఇష్బోషెతును ఒక రాజుగా మాత్రం అలా ఉంచి ఇష్టానుసారంగా ప్రవర్తించడం. ఎంత మాత్రం అతని వలన రాజ్యం పరిపాలించబడుతుంటే ఏది చేసినా సరిపోతుందా? మంచి కానీ చెడు కానీ అనే ఆలోచన ఉండదా? ఏం చేసినా సరిపోతుంది అనుకొని తన ఇష్టానుసారంగా ప్రవర్తించిన దాన్ని బట్టి ఇష్బోషెతు ప్రశ్నించిన దానికి అతను ఫీల్ అవుతాడు. ఇది కరెక్ట్ కాదు కదా అన్నదానికి అతను ఫీల్ అవుతాడు. చూడు ఎంత దారుణం. అంటే తన మీద ఆధారపడ్డ వ్యక్తి అణిగి మనకి ఉండాలి అంతే అనుకొని ఒక మాట కూడా నన్ను ఎదురు చెప్పకూడదు అనుకున్న మనస్తత్వం అబ్నేరులో ఉంది. ఏం చేసినా సరిపోతుందనే మనస్తత్వం అబ్నేరులో ఉంది. ఎంత దారుణం. ప్రశ్నించేటప్పటికి తన మనసు మార్చుకొని ఏం చేస్తాడు? నువ్వేం చేసుకోగలుగుతావు, నీ రాజ్యం నీతో కూడా ఉండదు, చూసుకో, నేను దావీదు యొద్దకు వెళ్ళి మొత్తం దావీదుకి అప్పచెప్తానని చెప్పి తను ఒక్కడు వెళ్తే దావీదు ఒప్పుకుంటాడో లేదో అని ఒకప్పుడు ఎవరినైతే తను మోటివేట్ చేశాడో తన ప్రజల యొద్దకు వెళ్ళి వారిని తిరిగి మోటివేట్ చేసి వారిలో కొంతమందిని ఏర్పరచుకొని దావీదు యొద్దకు వెళ్తాడు. ఎంత దారుణం. తను బలపరిచినటువంటి వ్యక్తి మంచిది కాదు అంటే మండిపడతాడా, కోప్పడతాడా? అంటే వాళ్ళు ఏం చేసినా సరిపోతుందా? ఎలాగైనా ఉండాల్సిందేనా? కరెక్ట్ కాదు కదా. ఎప్పుడైతే దావీదు యొద్దకు వెళ్ళి సమాధాన పడతాడో అక్కడ జరిగినది ఏంటంటే యోవాబు తన తమ్ముడిని చంపాడని తెలుసుకుని అంతకుముందు చెప్పి ఉంటాడు కాబట్టి అబ్నేరు వచ్చి దావీదుతో సమాధానపడి వెళ్ళాడు అని తెలిసి రహస్యంగా అబ్నేరుని పిలిపించి ఏం చేస్తాడంటే అతన్ని చంపి వేస్తాడు. ఎంత దారుణం చూడండి. అవకాశవాదానికి శిక్ష అంతకుముందే మనం చెప్పుకున్నాం, మరణ శిక్ష అని. అబ్యతారు విషయంలో అతను నువ్వు మరణానికి పాత్రుడు, మరణ శిక్ష నీకు విధించాలి, కానీ అంతకుముందు నువ్వు కొద్దిగా మంచి చేసావు కాబట్టి వదిలేశాడు. కానీ ఇప్పుడు అవకాశవాదిగా ఉన్నటువంటి అబ్నేరుడి విషయంలో ఖచ్చితంగా ఆ మరణ శిక్ష అనేది అమలైపోయింది. చంపబడ్డాడండి. ఎందుకని? తన రాజ్యాన్ని వదిలిపెట్టి, తనకున్న స్థితిని వదిలిపెట్టి అవకాశవాదిగా మారిపోయాడు. తను ప్రశ్నించినటువంటి ఆ ఇష్బోషెతు రాజును వదిలిపెట్టి అతని రాజ్యాన్ని పాడు చేయాలి, ఆ రాజ్యాన్ని తీసివేయాలి, నన్ను కాదనుకున్న వాడి యొక్క రాజ్యం నిలవకూడదు, వాడు ఎట్లా ఉంటాడో వాడు అంత చూస్తాననుకుని వెళ్ళాడు. అతడే చంపబడ్డాడు. ఎంత దారుణం. ఈ రోజుల్లో కూడా ఎంతమంది అలా లేరు? ఎన్ని కుటుంబాలు అలా లేవు? అవసరం ఉంటే వారి పట్ల ఎంత అనుచితంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఏం చెప్పినా చేయాలన్నట్లుగా డిక్టేటర్స్గా ప్రవర్తించే రకం ఎంతమంది లేరు? ఎలా లేరు? కాబట్టి నువ్వు అవకాశవాదివా? జాగ్రత్త సుమా. నువ్వు అవకాశవాదిగా ఉండి నీ అవసరానికి ఏ స్థితిలోనైనా సరే నీ ప్రయోజనం మాత్రమే ఆశించి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి ఎదుటి వారి యొక్క స్థితిని గమనించకుండా నీకు నీవు బ్రతకాలనుకుని అవకాశవాద తత్వం నీ హృదయంలో ఉంటే దేవుడు దాన్ని క్షమించడు. నీ మీద ఆధారపడ్డ వారిని నిర్లక్ష్యపరిచి ఏం చేసినా సరిపోతుందిలే, ఏమన్నా సరిపోతుందిలే, ఎలా అన్న పడి ఉంటారులే అనుకుని ఉండడం కరెక్ట్ కాదు. దేవుడు చూస్తాడు. ఇష్బోషెతుని కాదని అతని రాజ్యాన్ని కూల్చాలనుకుని దావీదు యొద్దకు వెళ్ళినటువంటి అబ్నేరు ఏమయ్యాడు? ఇంకొకరి చేతిలో చంపబడ్డాడు. ఎంత దారుణం. కాబట్టి ఈరోజు మనం అవకాశవాదిగా ఉన్నామా? మన మీద ఆధారపడ్డ వారి పట్ల మనం ఎలా ఉన్నామో, మనం ఎదుటి వారి పట్ల ఆధారపడాల్సి వస్తే మనం ఎలా ఉన్నాము అనే అవకాశవాదాన్ని మనం ఆలోచించుకున్నప్పుడు మన తలంపు ఎలా ఉంటుంది? ఒకటి మాత్రం వాస్తవం, ఏ స్థితిలోనైనా సరే స్వప్రయోజనాన్ని ఆశించకుండా నీతిగా ఆ స్థితిని కలిగి ఉండాలని రూతులాగా నువ్వు అనుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కృపను చూపించి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఒక సహోదరి అనుకుంది, తన అత్త తన పట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తుంది, బాగా ఇబ్బంది పడుతుంది. అది తనకు నచ్చలేదు. ఈమెను ఏ విధంగానైనా చంపాలి అనుకొని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆమె ఏదైనా చావడానికి ఏదైనా మందు ఇవ్వమని అడుగుతుంది. మందు ఇవ్వమని అడిగినప్పుడు
ఆ వ్యక్తి ఏం చేశాడంటే, అమ్మా నేను ఒక మందు ఇస్తాను, నువ్వు రోజు కొద్దిగా ఆమె అన్నంలో కలుపు. కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోతుంది. అయితే నువ్వు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించకుండా కొద్దిగా ప్రేమతో ఉండు అని చెప్తాడు. నువ్వు ప్రేమతో ఉంటే నువ్వు ఏం చేసినా సరిపోతుంది అని చెప్తాడు. ఈమె సంతోషపడి, సో ఒక 6 నెలల్లో ఆమె చచ్చిపోతుంది కాబట్టి ఈ 6 నెలలు ఆమెతో ప్రేమతో ఉంటే సరిపోతుంది, ప్రేమగా ఉంటే బాగుంటుంది అనుకుని అప్పటి వరకు ఇష్టం లేకపోయినా చచ్చిపోతే ప్రశాంతంగా బ్రతకొచ్చు అనుకున్న ఆమెడ తన అత్తతో ప్రేమతో ఉండడం, నటించడం ప్రారంభించింది. పాపం అత్తకు ఈ విషయం తెలియదు. వాస్తవానికి అత్త గయ్యాలు రాలేదు. అత్త యొక్క మనస్తత్వం మంచిది కాదు. కోడలిని ఇబ్బంది పెట్టే రకం. కూర్చున్న చోట, లేచే చోట, లోపలికి వెళ్ళినా బయటకు వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి విషయంలో ప్రశ్నించే తత్వం. ఈ రోజుల్లో కూడా చాలామంది అలానే ఉంటున్నారు. దాన్ని బట్టి కుటుంబాల సమస్యలు, వేదనలు, సమాధానం లేనటువంటి స్థితి. ఆ స్థితి నుంచి ఈమె బయటపడాలని అతను చంపాలనుకొని ఒక వ్యక్తి దగ్గర ఒక మందు తీసుకుని రోజు కొంత ఆమె అన్నంలో కలపడం ప్రారంభించింది. ఇంకా ఆమె చస్తుంది కాబట్టి చచ్చే ముందు బాధ్యత ఆమె ఎందుకు చావాలనుకుని ఆమె పట్ల ఈమె ప్రేమతో ఉండడం ప్రారంభించింది. వేళకు లేయడం, అన్ని చేయడం, ఆమె ఏమన్నా సర్దుకోవడం, నవ్వడం, అలా కాదు లేత ఇట్లా అని చెప్పడము, అవసరాన్ని తీర్చడం, అది చేయడం, ఇది చేయడం, కొద్ది ప్రేమతో ప్రవర్తించడం చూసినప్పుడు ఈ అత్తలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి, నేను ఏమన్నా సర్దుకుంటుంది, ఏమన్నా పడుతుంది, ఏమన్నా అసలు ఏం మాట్లాడట్లేదు, నిజంగా ఈమె మారిపోయినట్లుంది, ఇదివరకులాగా చిన్నదానికి పెద్దదానికి నాతో కూడా గొడవ పడడానికి, పెద్దదానికి ఆర్గ్యూ చేయడానికి రావట్లేదే అని ఆలోచించి ఆమె ప్రారంభించి కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఆలోచన విధానం మారిపోయి కోడలు చూపించినటువంటి కపట ప్రేమ నిజం అనుకొని ఆమె నిజంగా ప్రేమించడం మొదలుపెట్టింది. నిజంగా ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత అత్తలో చిన్నగా మార్పు కలగడం కోడలు గమనించింది. కోడలు గమనించి నిజంగా ఆమె నన్ను ప్రేమిస్తుంది, నేనైతే కపటంగా ప్రేమించాను, కానీ అత్త నన్ను నిజంగానే ప్రేమిస్తుంది అనుకొని తను బాధపడడం ప్రారంభించి తన పట్ల, అత్త పట్ల ప్రేమను పెరిగిపోయి, అత్త ఒకవేళ చనిపోతుందేమో భయపడి తను రోజు కలుపుతున్న ఆ మందు విషయం అడగడానికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్లే నేను మా అత్త పట్ల కపటంగా నేను ప్రేమతో నటించిన, ఆమె నిజం అనుకుని నన్ను ప్రేమిస్తుంది, నిజంగా ఆమె ప్రేమను చూసినప్పుడు నేను చలించిపోయి నిజంగా ఆమె పట్ల కూడా నాకు కూడా ఒక గౌరవం పెరిగి, నాకు కూడా ఒక ప్రేమ పెరిగి ఒక సంబంధం బలపరచబడింది. ఇప్పుడు మేము ఇద్దరం కూడా అన్యోన్యంగా ఉంటున్నాం. కానీ నేను చేసిన తప్పిదాన్ని బట్టి ఆమె చనిపోతుందేమో, తిరిగి ఇలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, అమ్మా నీవు ఆమె పట్ల ఉంటున్న ఆ ద్వేషాన్ని పోగొట్టడానికే ఏమీ చేయనటువంటి ఒక చిన్న మందును, బలానికి ఉపయోగపడే మందునే నీకు ఇచ్చాను తప్ప చావడానికి ఉపయోగపడే మందును కాదు. ఎప్పుడైతే నీవు ఆమె పట్ల ప్రేమను చూపించావో ఆమె నీ పట్ల ప్రేమను చూపించింది. ఆమె ఎప్పుడైతే నీ పట్ల ప్రేమను చూపించిందో ఆ ప్రేమను అర్థం చేసుకుని నీవు ఆమె పట్ల ఒక బంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. కాబట్టి మనం ప్రేమించినప్పుడే, ఆ ప్రేమ యథార్థమైనప్పుడే ఆ బంధం బలపడి మనం బాధలో ఉన్న ఆ ప్రేమ మన పట్ల కనపరచబడుతుంది. కాబట్టి ఇక మీదట మీరిద్దరూ అన్యోన్యంగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. చూడండి, అంటే పరిస్థితిని మార్చుకోవడానికి అవకాశవాదిగా ఉండకుండా మనం ఏ పరిస్థితుల్లోనే నిజాయితీగా ఎదుటి వారి పట్ల ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. రూతులాగా ఆ సంబంధం బలపరచబడుతుంది, ఆ సంబంధం దీవించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా ప్రేమతోనే ఏదైనా భరిస్తున్నావా? ప్రేమ అన్నిటిని తాళుకుంటుంది, అన్నిటిని సహిస్తుంది, అన్నిటిని భరిస్తుంది. ప్రేమ అన్నిటిని కూడా ఒప్పుకుంటుంది, మర్చిపోతుంది. అలాంటి ప్రేమను నీ భర్త పట్ల, నీ అత్త పట్ల, నీ కోడల పట్ల నువ్వు కలిగి ఉంటే ఆ ప్రేమ నిశ్చయంగా ఉంటే ఆ ప్రేమను బట్టి నీ బంధం బలపరచబడుతుంది, స్థిరపరచబడతారు.
ఆ ప్రేమ కరువైపోయి ఆ ప్రేమ ప్రదేశంలో, ఆ ప్రేమ స్థానంలో స్వార్థం వచ్చి నేను మాత్రం బాగుండాలి అన్న ఆలోచన వస్తే మాత్రం మనం అవకాశవాదిగా మార్చబడి ఎదుటి వారిని ఇబ్బంది పడ్డా, ఎదుటి వారి పట్ల నిజమైన ప్రేమ లేకుండా మనం ఉంటాం. అబ్యాతారు అలానే ఉన్నాడు, అబ్నేరు అలానే ఉన్నాడు, కాబట్టే వారు మరణానికి పాత్రులయ్యారు. కానీ రూతు అలా లేకుండా తన మీద ఆధారపడ్డ అత్త పట్ల ఒక బాధ్యత కలిగి, ప్రేమ కలిగి ఉంది కాబట్టి ఆ బాధ్యతను, ఆ బంధాన్ని దేవుడు బలపరిచి ఒక మంచి స్థితినిచ్చాడు. ఈ అత్తాకోడళ్ళ విషయంలో కూడా మొదట వారి ప్రేమ కపటమైనప్పటికీ రాను రాను వారిలో ఉన్న కపటం పోయి నిజమైన ప్రేమ వారి మధ్యలో కలిగింది కాబట్టే తిరిగి ఆ కుటుంబాన్ని కనపరిచాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఒక అవకాశవాదిగా ఉండి నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును నాశనం చేసుకోకుండా, నువ్వు అవకాశవాదివని తెలిసిన తర్వాత అనేకులు అందరూ ఏ విధంగా నిందిస్తారో, అబ్యాతారు ఏ విధంగా వెళ్ళగొట్టబడ్డాడో, ఏ విధంగా అవమానపరచబడ్డాడో నీకు తెలిసిన తర్వాత నువ్వు అవకాశవాదిగా ఉండమాకు. ఏ స్థితిలోనూ సరే నువ్వు నమ్మకంగా ఉండు. లోబడినావా? మనస్ఫూర్తిగా లోబడు. పని చేయాల్సి వచ్చిందా? మనస్ఫూర్తిగా చేయి. ఎవరైనా నీకు సహాయం అడిగారా? మనస్ఫూర్తిగా చేయి. ఏది నువ్వు చేయాలనుకున్నప్పుడు దేవుని బట్టి ఆ పని నువ్వు చేయి. అంతేకాని అవకాశవాదిగా మారి స్వప్రయోజనాన్ని ఆశించి కేవలం ఏ స్థితిలోనైనా సరే నీ ప్రయోజనమే కలిగి ఉండాలని స్వార్థంతో మాత్రం ఒక బంధాన్ని నీ చేతుల్లోకి తీసుకోమాకు. తర్వాత నీవు అవకాశవాదిగా మార్చబడి నీ బ్రతుకు నాశనమైపోతుంది. కాబట్టి నువ్వు అవకాశవాదివా? జాగ్రత్త అని దేవుడు చెప్తుండగా ఏ విషయంలో నువ్వు అవకాశవాదిగా ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలించుకో. ఏ బంధం విషయంలో, ఏ ఉద్యోగం విషయంలో, ఏ రిలేషన్షిప్ విషయంలో నువ్వు అవకాశవాదిగా ఉండి ఇప్పుడు నీ స్థితి ఎలా ఉందో నిన్ను నీవు పరిశీలించుకో. మనుషులు అలా ఉండకూడదని దేవుడు తన కృపను మన పట్ల కనపరిచాడు. రూతులాగా మనం ఉండాలి, సంబంధాన్ని బలపరుచుకోవాలి, మంచిని పెంచాలి, మానవత్వం కలిగి ఉండాలి. దేవుని నమ్మిన బిడ్డలుగా దేవుడు తండ్రితో కూడా ఉండే అవకాశం ఉండినప్పటికీ కూడా దాన్ని వదులుకొని మనతో కూడా ఉండడానికి రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి తను తగ్గించుకొని తన రక్తం కాల్చబట్టే మనకు దేవుడితో ఒక సంబంధం ఏర్పరచబడింది. నేను వెళ్ళను అని అనుకొని ఆయన అక్కడే ఉండింటే, స్వార్థంగా ఆలోచించుంటే ఈరోజు మానవాళికి రక్షణ కలిగేదా? లేదు. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా సరే అవకాశవాదం అనేది కరెక్ట్ కాదు. అలా ఉండడం మంచిది కాదు. అది మరణానికి దారితీస్తుంది. దానివలన దానికి పర్యవసానం మరణమే. అది మరణ శిక్ష కలగచిస్తుంది. కాబట్టి అలా ఉండకుండా, అలా చేయకుండా నిన్ను నీవు మార్చుకొని ఏ స్థితిలోనూ సరే దేవునికి నమ్మకంగా ఉండి, నీవు ఆధారపడ్డ వారికి నమ్మకంగా ఉండు, నీ మీద ఆధారపడ్డ వారికి నువ్వు నమ్మకంగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అంతేకాని స్వార్థంగా నువ్వు ఆలోచించమాకు, స్వార్థంగా నీ అవకాశాన్ని ఉపయోగించుకోమాకు. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచిన మనం ఇప్పటి వరకు మన సంబంధాలు, మన బంధాలు అవకాశాన్ని బట్టి నిర్మించుకు